నమస్తే అన్న అందరికీ నమస్కారం. 2 రోజుల పర్యటన నిమిత్తం భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కువైట్ కు వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. కువైట్ కు వచ్చిన తర్వాత కువైట్ లో 10 లక్షల మంది భారతీయులు పనిచేస్తూ ఉన్నారు. అలాగే 10 లక్షల మంది భారతీయులకు మేలు జరిగేలా ఈ యొక్క పర్యటన ఉందా లేదా అని చెప్పేసి చాలా మంది అడుగుతూ ఉన్నారు. అలాగే ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే, కువైట్ కు చేరుకున్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మీనా అబ్దుల్లా ప్రాంతంలోని గల్ఫ్ స్పీక్ లేబర్ క్యాంపును ఆయన సందర్శించడం జరిగింది. అలాగే అక్కడ 1500 భారతీయ కార్మికులు ఉన్నారు. వాళ్లతో ముచ్చటించడం జరిగింది. అలాగే మీరు ఎలా ఉన్నారని చెప్పేసి వాళ్ళతో కూర్చొని తిని, అలాగే వాళ్ళతో చాయ్ కూడా తాగడం జరిగింది. అలాగే వాళ్ళకు మైక్ కూడా ఇవ్వడం జరిగింది. మీకు ఇక్కడ ఏమైనా సమస్యలు ఉన్నాయా, అలాగే మీరు ఇక్కడ ఎలా జీవనం కొనసాగిస్తూ ఉన్నారని చెప్పి కార్మికులను అడగడం జరిగింది. కార్మికులైతే వాళ్ళ యొక్క అభిప్రాయాలు అయితే తెలపడం జరిగింది. అలాగే కువైట్ లోకి వచ్చిన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు భారతీయులను ఉద్దేశించి ప్రసంగించిన విషయం అందరికీ తెలిసిందే. ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా అయితే కువైట్ లోని కువైట్ ప్రభుత్వానికి భారతీయుల విలువ తెలిసొచ్చే విధంగా ఆయన అయితే మాట్లాడడం జరిగింది. కువైట్ దేశ అభివృద్ధిలో భారతీయులు కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు. కువైట్ లో విద్య, వైద్యం, ఇంజనీరింగ్ రంగం కానీ లేకపోతే కార్మిక రంగం కానీ ఏ రంగంలో చూసుకున్నా సరే భారతీయులు అగ్రస్థానంలో కొనసాగుతూ ఉన్నారు. కువైట్ దేశ అభివృద్ధికి భారతీయులు ఎంతగానో కష్టపడుతూ ఉన్నారు. అలాగే మనమందరం కలిసి కొత్త కువైట్ ను నిర్మించేందుకు కృషి చేస్తామని చెప్పేసి ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. అలాగే ఈ యొక్క వ్యాఖ్యల పట్ల చాలా మంది హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. కువైట్ లో పనిచేస్తూ ఉన్న 10 లక్షల మంది భారతీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కువైట్ దేశానికి ఏ విధంగా సహాయపడుతూ ఉన్నారో, కువైట్ దేశ అభివృద్ధిలో ఎటువంటి కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారని చెప్పి నరేంద్ర మోడీ గారు క్లియర్ కట్ గా చెప్పారని చెప్పేసి, అలాగే కువైట్ లో ఉన్న భారతీయులకు ఉత్సాహాన్ని కలిగిస్తూ ఉందని చెప్పి చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కువైట్ కు వచ్చిన నేపథ్యంలో కువైట్ మరియు ఇండియా మధ్య కీలక ఒప్పందాలు జరిగాయి. అందులో ద్వైపాక్షిక సంబంధాలలో కువైట్ మరియు భారతదేశం మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పెంచడం కోసం ఒక ఒప్పందం జరిగింది. అలాగే కొన్ని అవగాహన ఒప్పందాలు జరిగాయి. రక్షణ రంగంలో సహకారం పైన భారత్ మరియు కువైట్ మధ్య ఒప్పందం జరిగింది. భారతదేశం మరియు కువైట్ మధ్య సాంస్కృతిక మార్పిడికి సంబంధించి ఒప్పందం జరిగింది. అలాగే క్రీడా రంగంలో సహకారం కోసం ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రాం, అలాగే ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ లో కువైట్ సభ్యత్వం కూడా ఇందులో ఒప్పందంలో చేర్చడం జరిగింది. అలాగే ఇక్కడ కీలకమైన విషయం ఏంటంటే కానీ కువైట్ లో ఉన్న భారతీయులు గమనించాల్సింది, కువైట్ మరియు ఇండియా మధ్య కార్మికులకు సంబంధించి ఎటువంటి ఒప్పందాలు అయితే జరగలేదు. అలాగే వాళ్ళ యొక్క రక్షణ భద్రత గురించి చాలా మంది అడుగుతూ ఉన్నారు. కువైట్ లో భారతీయుల పైన జీతం విషయం కానీ లేకపోతే కువైట్ లో ఇటీవల కాలంలో మన భారతీయులు హత్యగావించబడుతూ ఉన్నారు, వాటి గురించి కానీ అలాగే కార్మికుల సమస్యల గురించి కానీ ఏవైనా ఒప్పందాలు జరిగాయని చెప్పేసి, కార్మికులకు సంబంధించి అయితే జరగలేదు. కానీ కువైట్ మరియు ఇండియా మధ్య స్నేహపూర్వక సంబంధాలు బలోపేతం చేయడానికైతే ఈ యొక్క ఒప్పందాలు జరిగాయి. అలాగే మరీ ముఖ్యమైన విషయం ఏంటంటే కానీ కువైట్ ప్రభుత్వానికి, కువైట్ రాజకీయ నాయకత్వానికి ఆయన ఒక సందేశం అయితే పంపడం జరిగింది. కువైట్ లో 10 లక్షల మంది భారతీయులు నివసిస్తూ ఉన్నారు. కువైట్ జనాభా 48,80,000 చిల్లర ఉంటే కానీ అందులో 10 లక్షల మంది భారతీయులు ఉన్నారు. అలాగే ఇక్కడ కువైట్ లో ఉన్న 10 లక్షల మంది భారతీయులు కువైట్ దేశం కోసం అహర్నిశలు కష్టపడుతూ ఉన్నారు. అలాగే కువైట్ దేశ అభివృద్ధి కీలక రంగాలలో భారతీయులు పనిచేస్తూ ఉన్నారు. అలాగే అది విద్య, వైద్యం ఏ రంగంలో అయినా సరే భారతీయులు ఉన్నారని చెప్పేసి నరేంద్ర మోడీ గారు తెలియజేశారు. కాబట్టి కువైట్ లో ఉన్న భారతీయులు ఎవరైతే ఉన్నారో విదేశాంగ మంత్రిత్వ శాఖ జయశంకర్ గారు గతంలో వచ్చినప్పుడు కార్మికులకు సంబంధించి ఒప్పందాలు జరిగాయని చెప్పేసి, రాబోయే రోజుల్లో కూడా కువైట్ లో ఉన్న భారతీయుల రక్షణ భద్రతను దృష్టిలో ఉంచుకుని ఒప్పందాలు జరగాలని చెప్పి మనమందరం ఆశిద్దాం. ప్రస్తుతం నరేంద్ర మోడీ గారి పర్యటన మనం చూసుకుంటే భారతదేశం యొక్క ప్రయోజనాలు, అలాగే ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపడే విధంగా, కువైట్ మరియు ఇండియా మధ్య స్నేహబంధం బలపడే విధంగా అయితే చర్చలు జరిగాయి. కువైట్ లో భారతీయ సమాజం పెద్ద శ్రామిక శక్తి అని చెప్పేసి
కువైట్ ప్రభుత్వానికి అలాగే కువైట్ దేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సంకేతాలు పంపారు. మరి కువైట్ లో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పర్యటన ఎలా అనిపించిందని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.